మేడం ఇక్కడ కూర్చోకూడదు మేడం, లోపలికి వెళ్ళండి. సరే మేడం, రాథోడ్ గారిని పంపిస్తాను. అయ్యో, మిస్ అమ్మంటే ఇక్కడుంది. నన్ను చూసిందంటే రకరకాల క్వశ్చన్స్ అడుగుతుంది. వామ్మో, కవర్ చేయాలి. మిస్ అమ్మా, అయ్యో సారీ, ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? కూర్చో అక్క. సారీ, ఇప్పుడు చెప్పు. ఆయన వెళ్ళి మా నాన్నని పండక్కి రమ్మని చెప్పారని మీకొచ్చి ఆయన గురించి గొప్పగా చెప్పాను కదా. చాలా గొప్పగా చెప్పావు. అయితే ఏంటి? ఇప్పుడు కారణం చెప్పకుండా మా నాన్నకి ఫోన్ చేసి పండక్కి రావద్దు అని చెప్పారు. రావద్దని చెప్పారా? ఆయన అలా చెప్పరే. ఆయన మీ ఆయన మరి అన్నీ తెలియడానికి. మా యాంగ్రీ బర్డ్ అలానే చెప్పారు. ఆయన మా ఆయనే, అందుకే నాకు కూడా తెలుసు. అసలు ఆ మనిషి నాకు అర్థం కారక్క. ఒకసారేమో చాలా దగ్గరగా ఉన్నట్టు దగ్గరైపోయినట్టు అనిపిస్తారు, ఇంకోసారేమో ఒక జీవితకాలం దూరం ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. మిస్ అమ్మా, ఆయన ఏం చేసినా దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలాగా? ఎప్పుడు నేనే అర్థం చేస్తా. అక్క, ఎవరిని లోపలికి పంపించట్లేదు కదా, మరి మీరెలా వచ్చారు? నేను వాళ్ళకి కనిపిస్తానా ఏంటి? అంటే పక్కింటి అమ్మాయిని కదా, అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాను కదా. స్పెషల్ పర్మిషన్ అన్నమాట. ఏంటి స్పెషల్ పర్మిషనా?